హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో నేను వేరియబుల్స్ని మనం ఎట్లా డిక్లేర్ చేసుకోవాలి, ఆ వేరియబుల్స్ వాల్యూస్ని ఎట్లా ప్రింట్ చేయాలి అనేది థియరిటికల్గా మనం ఆల్రెడీ చూసాం. ప్రాక్టికల్గా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ప్రోగ్రామింగ్లో మనం వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఆ డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఆ వేరియబుల్స్ని మనం ఎట్లా యూజ్ చేయాలి, సి ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ ఎట్లా తీసుకోవాలి. సో నార్మల్గా ఒక వేరియబుల్ మనం తీసుకుంటే ఏ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక ఫంక్షన్ లోపల మనం ఒక వేరియబుల్ని తీసుకున్నామనంటే దాన్ని మనం ఏమంటామంటే లోకల్ వేరియబుల్ అంటాం. ఆల్రెడీ మనం థియరిటికల్గా చూసాం. ఇక్కడ నేను వాల్యూ ఏమి అసైన్ చేయలేదు. వాల్యూ అసైన్ చేయకుండా మనం ఆ వేరియబుల్ని ప్రింట్ చేయాలి అని అంటే ప్రింట్ఎఫ్, ఇంటీజర్ని మనం రిప్రజెంట్ చేసేది %d ఫార్మాట్ స్పెసిఫైయర్తో, కామా ఆ ఏ అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏకి వాల్యూ ఏమి మనం ఇవ్వలేదు. ఏ వాల్యూ ఇవ్వకుండా మనం ఏని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసినప్పుడు మనకి నార్మల్గా అవుట్పుట్ ఏమొస్తుందంటే వేరే కంపైలర్స్లో గార్బేజ్ వాల్యూ వస్తుంది, గార్బేజ్ వాల్యూ. బట్ ఇక్కడ కొన్ని ఆన్లైన్ కంపైలర్స్లో మనకి డిఫాల్ట్ వాల్యూస్ చూపిస్తుంది. గార్బేజ్ వాల్యూ అంటే అన్నోన్ వాల్యూ, అన్ఎక్స్పెక్టెడ్ వాల్యూ వస్తుంది మనకి. ఓకే, లైక్ నెగిటివ్ వాల్యూ కావచ్చు, పాజిటివ్ వాల్యూ కావచ్చు. అందుకే లోకల్ వేరియబుల్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేసామో వాటికి వాల్యూస్ అసైన్ చేయండి. సపోజ్ 10 అని ఇచ్చాం. సో మనం రన్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ నాకు ఒక మెసేజ్తో ప్రింట్ అవ్వాలి. ప్రింట్ఎఫ్ ఒక మెసేజ్తో ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఏ వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత కంట్రోల్ని నెక్స్ట్ లైన్కి తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ లైన్ కంటే /n అనేది కంట్రోల్ని నెక్స్ట్ లైన్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ లైన్లో నేను మళ్ళీ %d కామా ఏ వాల్యూ అనేది ప్రింట్ చేశాను. అంటే మనకి నెక్స్ట్ లైన్లో కూడా అవుట్పుట్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. బట్ నెక్స్ట్ లైన్లో నేను ఎప్పుడైతే వాల్యూని ప్రింట్ చేస్తున్నానో క్లియర్గా మెసేజ్ ఏ ఈక్వల్ టు అని ఇచ్చాను. అంటే నాకు అవుట్పుట్లో ఏ ఈక్వల్స్ టు 10 అనేది ప్రింట్ అవుతుంది. అలా ఏ మెసేజ్ అయినా రాసుకోవచ్చు. /n మళ్ళీ నెక్స్ట్ లైన్కి తీసుకువెళ్తుంది కంట్రోల్ని. ప్రింట్ఎఫ్ ఏ వాల్యూ ఈజ్ కాలన్ అని రాసా, అంటే యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే మెసేజ్ రాస్తామో ఆ మెసేజ్ ఖచ్చితంగా మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. ఏ వాల్యూ ఈజ్ కాలన్ 10 అంటే మనకి డైరెక్ట్గా వాల్యూ కావాలంటే వాల్యూ ప్రింట్ చేసుకోవచ్చు. అట్లాగే వాల్యూ ముందు మనకి నచ్చిన మెసేజ్, అంటే ఖచ్చితంగా రిలేటెడ్ మెసేజే ఇవ్వాలి, బట్ మనం ఆ నచ్చిన మెసేజ్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఎన్ని వేరియబుల్స్ అన్నా డిక్లేర్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నా. ఇంట్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు 30. ప్రింట్ చేసేటప్పుడు సింగిల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి చేస్తున్నా. %d సపరేటర్ మీకు ఏం కావాలి? జస్ట్ నాకు కామా సపరేటర్ సరిపోద్ది. %d ఎందుకంటే మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. ఏ వాల్యూ, బి వాల్యూ అండ్ సి వాల్యూ. సో ఏ వాల్యూ ఫస్ట్ %d ప్లేస్లో ప్రింట్ అవుతుంది, బి వాల్యూ సెకండ్ %d ప్లేస్లో, సి వాల్యూ అనేది థర్డ్ %d ప్లేస్లో ప్రింట్ అవుతుంది. ఏబిసి 10, 20, 30. లేదు సార్ నాకు కామా సపరేటర్ కాకుండా ట్యాబ్ స్పేస్ కావాలి అని అనుకుంటే జస్ట్ గివ్ /t అండ్ రన్ ద కోడ్. సో ట్యాబ్ స్పేసెస్తో మనకి ప్రింట్ అవుతుంది. లేదు ఐ వాంట్ టు సెండ్ ద కంట్రోల్ టు ద నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్కి తీసుకువెళ్ళాలి అని అంటే /n అండ్ /n వీఆర్ గివింగ్. /n అండ్ /n 10, 20, 30. సార్ నాకు ఆ వాల్యూ అనేది ఏ వేరియబుల్కి రిలేటెడ్ చూడండి. ఏ ఈక్వల్ టు తర్వాత /n బి ఈక్వల్ టు తర్వాత /n సి ఈక్వల్ టు. ఇన్ అవుట్పుట్ సి ఏ ఈక్వల్స్ టు 10, బి ఈక్వల్స్ టు 20, సి ఈక్వల్స్ టు 30. సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ కాబట్టి మనం పక్కనే డిక్లేర్ చేసుకున్నాం. అదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అయితే సార్ నాకు ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వేరియబుల్స్ కాన్సెప్ట్లో క్లియర్గా రిప్రజెంట్ చేసుకున్నాం. ఏంటి సార్ నాకు స్ట్రింగ్ కావాలి. స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ పాయింటర్, నేమ్ తీసుకున్నా, సో అండ్ సో నేమ్. నెక్స్ట్ పర్సన్ ఏజ్ కావాలి, ఏజ్ తీసుకున్నా. నెక్స్ట్ సపోజ్ హైట్ కావాలి,
హైట్ తీసుకున్నా, డెసిమల్ టైప్. సార్ ఇప్పుడు నాకు ఆ 3 డీటెయిల్స్ ప్రింట్ చేయాలి. ప్రింట్ఎఫ్ స్ట్రింగ్ని ఎట్లా ప్రింట్ చేస్తాం? ఫార్మాట్ స్పెసిఫైయర్ %s, ఇంటీజర్ %d, ఫ్లోట్ %f. నేమ్ ప్రింట్ చేస్తున్నా, ఏజ్ ప్రింట్ చేస్తున్నా, హైట్ ప్రింట్ చేస్తున్నా. సో ద వాల్యూస్ విల్ ప్రింట్ సైడ్ బై సైడ్. స్ట్రింగ్ని ప్రింట్ చేయడానికి %s యూస్ చేయాలి, ఇంట్ని ప్రింట్ చేయడానికి %d యూస్ చేయాలి, అట్లాగే ఫ్లోట్ %f యూస్ చేయాలి. ఎప్పుడైతే మనం ఫ్లోట్ యూస్ చేసామో ఇట్ విల్ గివ్ ద ప్రెసిషన్ అప్ టు 8 డెసిమల్స్, అంటే 8 డెసిమల్స్ వరకు ఇస్తుంది. సార్ నాకు 8 డెసిమల్స్ వద్దు, నాకు 1 డెసిమల్ కావాలి, 2 డెసిమల్స్ కావాలి అని అంటే ఇక్కడ 0.2f అని ఇస్తే ఇట్ విల్ ప్రింట్ అప్ టు 2 డెసిమల్స్ ఓన్లీ. అట్లాగే 1 ఇస్తే అప్ టు 1 డెసిమల్ ఓన్లీ. ఇట్లా మనం రిప్రజెంట్ చేయొచ్చు. వన్స్ అగైన్ మనకు కావలసిన వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ని మనం క్యారెక్టర్ పాయింటర్తో రిప్రజెంట్ చేస్తాం. ప్రింట్ చేసేటప్పుడు %s యూస్ చేస్తాం, ఇంటీజర్ %d, ఫ్లోట్ %f. బట్ ఎన్ని డెసిమల్స్ ప్రింట్ అవ్వాలి అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఇట్లా మనకి సింపుల్గా వేరియబుల్స్ని క్రియేట్ చేయడం అండ్ వేరియబుల్స్ని డిస్ప్లే చేయడం విత్ వాల్యూస్ ఇలా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.